హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్స్ కోసం మీరు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా దోస్తులు. అందుకే మీ గురించి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 23 అన్నమాట. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా ఎన్ని రోజులకు ఈ సోఫాలో కూసున్నా నేను. ఎప్పుడు కూసుందామన్నా కూడా మా డంబక్కనే కూసోని బొర్రతా అంటది. మా అత్త ఇలా కూసోండి బొర్రచ్చు అని ఇంత పెద్ద సోఫా వేయించుకుంది. ఒక్కదానికే సరిపోతుంది. ఏంటి మేడం గారు, ఇలా మంచిగా కూర్చొని మీది మీరే మాట్లాడుకుంటుర్రు? ఏం లేదండి, మీ అమ్మున్ను మీ చెల్లె హాస్పిటల్ వేర్రియాలా. అవునా, ఇవాళ ఎందుకు రమ్మన్నారట మరి? పొద్దులు పడ్డాయి కదా, ఇక డేట్ ఇత్తది ఇలా పోతే. అవునా అనే, మా చెల్లకు ఎవరు పుడతారో ఏమో. ఫస్ట్ అయితే కొడుకు పుట్టాలే. నా మొగనికి కూడా ఇదే ఆపతుంది కదా. చెల్లకు కొడుకు పుట్టాలి గాని ఇక మనకెవరు అద్దా ఏంది? మనకు పుట్టే టైంలో మనకు పుడతారు. ఏమోలే, అవ్వ కొడుకులు ఇద్దరు ఒకటే. సరే సరే గాని ఏం కూరండి నువ్వు? ఆలుగడ్డ టమాటా అండినా కదా, టిఫిన్ బాక్స్ పెట్టినా తిన్నా. అన్నం లేదా ఏ సచ్చిలో కూసున్నా నీకు? ఏ తిన్ననే, ఇక నాకు కూడా టైం అవుతుంది, పోవాలి ఆఫీస్కి. ఎప్పుడు ఆఫీస్ అనబడితివి, ఒక్క రోజన్నా బయటకు తీసుకోబోతున్నావా నన్ను? ఏమున్నా ఇంత సాకిరి నీకే సరిపోతున్నా నేను. అయ్యో, ఈ ఆదివారం పోదాం తీయలేవే, తీసుకెళ్తా. నన్ను తీసుకుపోతానంటే మీ అమ్మ కూడా వస్తుంది కావచ్చు నాతోటి పాటు. అత్తరాని తీపోదాం. అబ్బా, అవ్వకు దగ్గ కొడుకు, కొడుకుకు దగ్గ అవ్వ. మంచిగా దొరికిర్రా అయ్యా నాకు. మీ అమ్మ ఎందుకు మన మధ్యలా? ఏమైతా అంతే, ఇక మీ అవ్వనే పట్టుకొని పో రాదు తప్పుడేక. మీ అమ్మనే పట్టుకొని పో. మా అమ్మ చేంజ్ చేస్తుంది. ఇక మరి సరే సరే, నేను పోతా ఇక టిఫిన్ బాక్స్ తీసుకొని. మరి తిన్నావా నువ్వు? తినపోయినావు? తింటది, నాకు ఆకలి ఏమైతే లేదు. మరి తినిపోయిర్రా లేదా వాళ్ళు? తినకుండా పోతారా? తినే పేరు నమ్మ. మీ అవ్వ ఇంకా ఒక బాక్స్ లా కారా బోంది పోసుకొని పోయింది, ఓ నీళ్ళ బాటిల్ పట్టుకొని పోయింది. ఆ తిండి గురించి నువ్వెందుకు రంది పడతావు? మా తింటది. సరే సరే. అవ్వా, అట్టి కూసుంటా అంటే నిద్ర వచ్చి పాడైతాంది. ఇట్లా ఒరగనన్ను ఒరుగుదాం. మా డంబక్కుంటే డంబకతోటి ఒర్రే వరకే పొద్దుగోవు. కాసేపు నిద్రన్న పోదాం. ఆగో, ఇది వన్నట్టున్నది కదా, రమ్మంటనే రాకపాయ మంచిగా వన్నది. రేపుతావు నేను. బాబు ఏంటిది? పోరి భయపడ్డావే? వాత్తమ్మా నీకేమైంది? ఏం వచ్చొకటిసారి భయపట్టిత్తివి? ఏ నిద్ర పోయినవా? మరేం చెప్తానవని ఇప్పుడే కన్నంటుకున్నది, మీరు రానే వచ్చిర్రు. అవ్వ అవ్వ హాస్పిటల్ పోవుడేమో గాని నెరివాడు అయితాందే. ఏమన్నారు మరి? అవురా శ్వేత, ఏమన్నారు? వదినే, ఎల్లుండి ఆపరేషన్ చేస్తాం అని అంటున్నది. ఉమ్మినీరు కొంచెం తక్కువ ఉందట నాకు. అయ్యో అవునా? అవునే పోయి, నాకు భయం అయి పాడైతాంది. ఎల్లుండే ఆపరేషన్ చేస్తుందట. నార్మల్ అవుతుందా అంటే నార్మల్ కాదు, ఉమ్మినీరు తక్కువ ఉంది అని అంటాంది. అయితే అత్తమ్మ ఇక ఎప్పుడైనా తప్పదు కదా. ఏమోనే, నా బిడ్డకి ఎంత గోసొచ్చే. ఎక్కడ గోసొచ్చే? పిల్లలు కావాలి గాని శీరుడు వద్దా? అయ్యో అత్తమ్మ, మీరు గట్లయితే ఎట్లా? ఇక ఆపరేషన్ అనేది శ్వేతకు ఒక్కటే జరుగుతుందా? ఎంతమందికి అయితలేవు, ఎంతమందికి అంటలేరు. కొత్త ఓత్తరాయే తీత్తరాయే, ఎట్లనో ఏమో. ఎట్లా మరి? పిల్లలు కావాలా అది వద్దాయే, లేకపోతే ఎట్లా తీస్తారు అత్తమ్మ? అదేనే, నాకు మేడం చెప్పినప్పటి బాగా బాధ అవుతాంది. ఎల్లుండన్నాక నాకు భయం అవుతాంది. ఏం గత్తి అత్తమ్మ, ఒక్కరోజు ఓర్చుకుంటే అయిపోయే. అవే మందులు ఇస్తారు కదా, నొప్పి తక్కువనే ఉంటది. ఏం గత్తి అమ్మ, నాకు లేని భయం నీకెందుకే? అవ్వో, దీనికే ఆపరేషన్ అవుతుంది అన్నట్టు ఎత్తాంది కదా మా అత్త. ఇంకా ఏడు రాగు డ్రెస్ వేసింది. అత్తమ్మ డ్రెస్ ఇవ్వపోయినావు? అయితే అంతే ఉంచుకుంటే మంచిగా లేదు. నువ్వు చీర కట్టుకుంటేనే మంచుకుంటావు. అంతేనానే? సరే సరే కట్టుకుంటా గానీ జర సాయ పెట్టిపోయే, తలకాయ వచ్చి పాడైతాంది. బిడ్డకు పాలు పోయి ప్రోటీన్ పౌడర్ అయ్యే. ప్రోటీన్ పౌడర్ అనత్తలేదు దీని కానీ ఓ బాగా ఏతులు. ఎత్తమ్మా ప్రోటీన్ పౌడర్ ఎత్తా. జల్దిగో పెట్టుకురాపో. దీనికి ఆగుతలేదు. చీర కట్టుకోపోయే. కట్టుకుంటా బిడ్డ. ఏందో ఏమో ఎల్లుండే ఆపరేషను అని అంటారు. నాకు భయమై పాడైతాంది. ఎప్పుడైనా తప్పదు కదా. అప్పుడు చేయకుండానైతే ఆగది, దేనికైనా సప్పుడే.
పోయి చక్కెర తక్కువ వేసినామేమే ఇంత వట్ట చేయాలా నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉండదు. అత్తమ్మ అదేం తాగుడు బర్రె కదా కుడి తిని పీల్చినట్టే అంటాను. నాకు ఇట్ట తాగుడే అలవాటే. అబ్బో ఏడికన్నా పోతే ఇజ్జత్ పోదా? ఏమి ఇజ్జతే? ఏమో సాయి తాగడానికి కూడా ఇజ్జతేనా? నీకు అన్నిటికి ఇజ్జతే అంటావు. అబ్బా తాగిన్నే అడ పెట్టుకో ఇక. అది కూడా లేచి పెట్టత్తలేదు. రేపు పిల్ల పుట్టినాక ఏం చేస్తారో ఏమో నన్ను. నైట్ వేసుకొని జరసేపు నిద్ర పోపోయినా బాబా. ఏమోనే అమ్మా నిద్ర పడతలేదు. పోయొచ్చిర్రా హాస్పిటల్ కు? పోయొచ్చినవయ్యా. బాబా ఏమంది? ఏమన్నారే? మీరు లేదట పిల్లకు ఎల్లుండి ఆపరేషన్ చేస్తానన్నది. అయ్యో చేత్తదట్నే ఇక. అవునయ్యా చేస్తా అంటాంది. ఎప్పుడైతే ఏంది గాని నాకు భయమే అవుతాంది. ఆపరేషన్ ఎట్లా చేస్తారో ఏం పాడో. నువ్వు ధైర్యంగా ఉండి బిడ్డకు ధైర్యం చెప్పాలి గాని నువ్వే భయపడతావే. ఏం చేయాలి? అవు బిడ్డ ఇక ఎల్లుండి ఆపరేషన్ చేస్తారు కదా. ఆపరేషన్ చేయించినాక చక్కగా ఏమి తినరాదు. మరి ఏం తింటావు బిడ్డ చెప్పరాదు చేస్తా నేను. ఏం తింటామే? మటను తీసుకురావాలా అవ్వ మరి? తీసుకురాయే. ఇయ్యాల మటన్ తీసుకురా, రేపు చేపలు తీసుకురా. ఇంకేమన్నా ఏమంటావా బిడ్డ? ఏంటి ఏం లేవు గాని పూరీలు ఏమంటే తింటా మటన్లా. లతకి చెప్తావు. లత అత్తమ్మ ఓ మామయ్య మటన్ తీసుకొస్తాడట. గా పూరీలట చేస్తావా? ఇక శ్వేత తినరాదు కదా మళ్ళా ఆపరేషన్ అయితే. మటన్ అంటే కీమ లెక్క కొట్టించి ఓ వారం 10 రోజులకు పెట్టచ్చు గాని ఇక పూరీలు గిట్ల తినరాదు కదా. చేస్తావా అని నాకు జబ్బంతా గుంజుతుంది అత్తమ్మ. మీరు ఎయ్యుర్రి. అయ్యో ఏమైంది జబ్బకు? ఏమో ఈ పనికి నాకు జబ్బలు ఎత్తలేదు బాగా నొత్తాంది. సరే సరే చేద్దాంతి సాయంత్రం వరకు చేద్దాంతి. మరి పోయి పట్టుకరా పోవయ్య మటన్ ఉన్నదో లేదో. అడిగత్తా మరి. టేకిలంతా పట్టుకరాపో. సరే. పూరీలు కావాలట పూరీలు. నువ్వు ఎత్తే ఏందా డంబు? దాదా మల్లక్క కుసుందూరా. ఏమైంది? హాస్పిటల్ పోయారట కదా, ఏమన్నారు? ఎల్లుండి ఆపరేషన్ చేస్తా అన్నది. ఉమ్మినీరు లేదట. ఇది దొరసాన్ లెక్క సోఫ మీద కూర్చొని అచ్చినోళ్ళకు పోయినోళ్లకు ఇదే ముచ్చట చెప్పుకుంటా కాలక్షేపం చెప్తుంది. అయ్యో చేత్తా అన్నారే. అయితే ఇక ఏం చేద్దాం మరి? ఉమ్మనీరు లేకపోతే మళ్ళా లోపట తిరగరాదు కదా వాళ్ళకు. గదే గదే. మరి ఫోన్ చేసిందా వాళ్ళ అత్తకు వాళ్ళ మొగునికి? ఏది చెయ్యరే చెయ్యమనల్లా ఇప్పుడే. అయ్యో చేసి చెప్పుమని రాదే వాళ్ళ అత్తకు. వాళ్ళ అత్త రాదా ఆడికి? పురాత టైం మీదకి వచ్చినాక ఎప్పితే ఇప్పుడు చెప్తుర్రు అని అంటది. అది ఇప్పటికే బద్మాషాడిది. నువ్వేందే బండక్క మరి? అవు బిడ్డ మీ అత్తకట ఫోన్ చెయ్యి. చెయ్యల్లానే? చెయ్యి చేసి లౌడ్ స్పీకర్ పెట్టు. ఏమంటదో ఇంటా నేను కూడా. అన్ని నాలే ఈ ముద్దానికి ఏడ పడలేదు. హలో ఎవరు? నేనత్తమ్మ శ్వేతని. చెప్పు ఏంది? చూసినావా మల్లక్క అది ఎట్లా మాట్లాడుతుందో? ఏంది అట. మంచిగున్నారా అత్తమ్మ? ఇక మంచిగానే ఉంటాం. మంచి లేకపోతే మాకేమైంది? నువ్వైతే మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. తిన్నరా? తిన్నాం. తినకపోతే ఉపవాసం ఉంటామా? ఓ దీని బండమొకల చెప్పు. ఆ అత్తకు మొత్తం రగులుతాంది. ఇక ఈరోజు హాస్పిటల్ పోయి వచ్చిన అత్తమ్మ. అవునా? ఏమన్నారు? ఎల్లుండి రమ్మన్నది. ఆపరేషన్ చేస్తుందట. మునిరు లేదు తక్కువ ఉంది అని అన్నది. వాళ్ళు గట్లనే అంటారు. వాళ్ళు ఆట ఆడిచ్చినట్టు ఆట ఆడతావా? నార్మల్ అయితే మంచిది కదా. ఇది డాక్టర్లు చెప్పినట్టునుడా లేకపోతే ఇది చెప్పినట్టునుడా? ఆగే మాట్లాడని. మునిరు తక్కువ ఉందట చేస్తాము అని అన్నది. నాకు ఎల్లుండి వేరే పని ఉన్నది. ఏ పని ఉంటేంది? నేను డెలివరీ అవుతున్నానంటే రావా ఏంది? వీలైతే అత్త లేకపోతే లేదు. ఇక కొడుకు రాడా? ఇద్దరు రార్రి. సరే సరే చూస్తుంది. సరే ఉంటానా. ఉండు బర్రె మోకల్లా చెప్పు. అబ్బా ఒక్కసారి అన్నా నీకు ఫోన్ చేసి మాట్లాడది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే అది ఎట్లా మాట్లాడుతుంది బిడ్డ? చూసినావనే అమ్మ. ఇంకా దానికి ఏమంటివి? దానికి అందుకే ఏ బుద్ధి కదా నాకు. దాని తినాలి అయ్యా. మరి తిన్నావా అంటలేదు, ఏంది అని అంటలేదు. అది చెప్పినట్టే నడుతుంది ఏంది హాస్పిటల్లా. దాని ముఖానికి ఒక్కరోజు వచ్చి చూపించింది లేదు కానీ నాకైతే నువ్వు మొత్తం నన్ను పట్టుకుని ఉంటావు కావచ్చు. రూపులది బద్మాషాడిది. దాన్ని పిల్లగాడో పిల్ల పుట్టినాక నా ఇంటికి కూడా రానియావు. ఇంటికి రానియావా? చూద్దాం. అది రాత్రి అమ్మ, దానికి అంత ప్రేమ లేదు. అవు మల్లక్క ఒక్కొక్కళ్ళు కోడళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు. అబ్బా దాని బొంద పెట్ట అదైతే కొద్ది ఆడిది. నువ్వు నా కోడలు ఎంత మంచిగా చూసుకుంటాను.
అవునే బండదానా, గోడు సాకిరి ఎత్తానా కాబట్టి మంచిగా మాట్లాడుతున్నావు. అదే ఏ పని చేయకపోయిందనుకో, చెప్పినావు కదా మొన్న బయట ఏం పని చేయది మొగని పట్టుకుని ఉంటుందని. గట్ల పుకారి ఎత్తావు నువ్వు. అయితవైతీయే, ఎవల గురించి నీకేంది, పిల్లొక్కతి బయట పడాలే. అంటేది ఆ బొడ్డితోటి నాకేంది, నా పిల్ల చల్లగా బయటపడి నా పుట్టినోళ్ళు చల్లగా ఉంటే అయిపోయా. మేము బాధపడతావా, అత్తేంది రాకపోతే మేము లేమా? నాకు గింత కూడా బాధ ఉండదు, అది రాందే నయ్యం. అత్తే ఇంకా అదో మాట ఇదో మాట అనుకుంటా మనిషిని రెచ్చగొట్టుకుంటూ ఉంటది. నీకు అసొంటోళ్ళు అయితేనే కరెక్ట్. వదినున్నది నేనున్నది బిడ్డ, వదిన అన్నిటికుంటది గాని మరి వదినకైతే ఎవరు ఉంటారో. సన్నేట పోతాడేమో నేను రాంగా. ఏయో బిడ్డ డెలివరీ అయితే తినది కదా మళ్ళక్క ఒకలంతా మటన్ పట్టుకరాపో అని అన్నా. ఇక పూరీలు ఏమంటాంది, పూరీలు ఎత్తా కొంచెం అయినాక. చెయ్యి మళ్ళా డెలివరీ అయితే పూరీలు తినద్దాయే 3 నెలల దాకా. ఆయిల్ ఫుడ్డే పెట్టద్దు, మళ్ళా పిల్లలకు పసకలైతాయి. అందుకనే కదా అవు మళ్ళక్క హాస్పిటల్ కు ఏమేం పట్టుకపోడు, బిర్యానీ, చికెను, మటను, పూరీలు, బజ్జీలు, మిరపకాయలు పట్టుకొని పో. మరి లేకుంటే హాస్పిటల్ కు ఏం పట్టుకపోడు అని అడుగుతాంది. ఈ మొద్దు దానికి ఏమైనా తెలుగుందా? అయ్యో ఏందే ఏం పట్టుకపోవడానికి అడగబడితివి? ఆ పిల్లగాని మీదికి ముడ్ల కిందికి ఇంత కాటన్ పేగులు ఇంపపేర్రు. ఇక పోతూనే ఉంటారు, దొడ్డికి పోతూనే ఉంటారు పాలు తాగితే. అవునా, మన అర్సన్నే చూడాలి లుంగిలు ఏమన్నా ఉన్నాయో. ఆ శ్వేతవ్వకు 2-3 పాత నైటీలు పట్టుకపో. మళ్ళా బట్ట బాగా అవుతుంది కాబట్టి పెద్ద పెద్ద అవి షింపు పెద్దగా. ఏమైతుంది? ఓ దీని ఎడ్డి మోకన్న చెప్పు, దీనికి అన్ని వివరించి ఎప్పుడు అయ్యింది. అదేనే మైల కాదా? ఓహో, ఎట్లా కన్నదో అని అంత చిత్రం చెప్తాంది. అట్లా డైరెక్ట్ చెప్పక ఏందో సాటు చెప్తావు. ఏం డైరెక్టే, ఇంకా డైరెక్ట్ ఏందే మంచిగా చెప్పబడుతుంది. ఆ పట్టుకపో. పిల్లలు పుట్టినాక అక్కడ అన్నీ ఉంటాయి కదా, జబ్బల బనీళ్ళు, పుల్లలు, చిన్నవి బుచ్చి, ఇక అవన్నీ కొనుర్రి. కొనుడే 2-3 చెద్దర్లు పట్టుకొని పో. పోతా. అన్నీ తయారు చేసుకో మెల్లగా, ఎల్లుండేనేమో రేపు అన్నీ తయారు చేసుకో. చెప్తే చిక్కలు చెప్తుంది కానీ అటు పోయి ఇటు పోయి నా మీదకి వస్తుందేంద్రు. దీనికి నేను లేకపోతే మనసున పట్టదా, లేకపోతే పని చేయక సాతన కాక నన్ను పేరు పెడుతుందా? అలా అతకేం తెలుస్తుంది? నువ్వు అన్ని రెడీ పెట్టుకోవాలి, నువ్వు ఉంటావు హాస్పిటల్లో కానీ గాపోరి ఉంటా అదే ఉండదా? డెలివరీ అయ్యాక ఉండదా? డెలివరీ అయిన రోజు ఉండదా? మళ్ళీ పిల్లగాడు ఎత్తే చెరో కొద్దిసేపు ఎత్తుకోవద్దా? బిడ్డ అవస్థతోనే ఉంటుందా? బిడ్డకేమో కానీ నీకే అవస్థ అయ్యేటట్టున్నది. ఎంత ఉన్నా కూడా నువ్వే చదిరి పెట్టు అన్ని. చదరాలే. అవునే మమ్మీ, డెలివరీ అయినాక నేను ఏం తినరాదా అనే? దీనికి తిండాపతే తినద్దు బిడ్డ, ఆయిల్ వస్తువులు తినద్దు. పిల్లగానికి పసకలైతాయి. ఏది తిన్నా కూడా మెత్తగా నవ్వులాలే. ఎందుకంటే పాలు నువ్వు తిన్న కొద్ది ఊరుతాంటాయి కదా, పిల్లలు తాగుతారు. మెత్తగా తింటేనే వాళ్ళకు అరుగుతాయి పాలు, లేకపోతే కడుపు నొచ్చి కియా మెడతారు. అవునా అనే? పచ్చిమిరపకాయలు వేసి అండద్దు. ఇక అంత కథ ఉంటది బిడ్డ. కొన్ని తినద్దు, తినాల్సినవి మెల్లగా తినాలి. టమాటా అని, చింతచారు అని కొన్ని రోజులు తినద్దు. కుట్లు మానేదాకా మళ్ళీ కుట్లు గులగులా పెడతాయి. కొన్ని రోజులేడా, ఓ నెల ఉంటుందో లేదో, తర్వాత అన్ని మింగుతుంది నాకు తెలుసు. వదినా ఎంతసేపు నిలుసుంటావు కూసుంటేంది? సోఫాలో కూర్చుందు రాలేదే. సోఫా మొత్తం నువ్వే నిండిపోయినావు, నేను వచ్చేడ కూర్చోవాలి. అంత ప్లేస్ ఉంటే ఈ అత్తనే కూర్చునే. ఎందుకు నాకు అలవాటే గాని నిలుసునుడు. రెడీగా ఎల్లుండి మనకు వారసురాలు వత్తది. ఇక పండగ చేసుకోవాలి. పండగ అంటే బాంబులు వెళ్తావే హాస్పిటల్లా. అందరికి స్వీట్లు పంచి పెడతా మనవడు పుడితే. అయ్యో మనవరాలు పుడితే కూడా పంచుతా గానీ కొంచెం మనవడు ఫస్ట్ కొడుకు పుడితే అదో సంతోషం వేరుంటది కదా. అంతే ఆడి పుట్టుక పుట్టి మొగోడే కావాలనంటాం. ఏందో ఏమో బాగున్నది. ఇంట్లోకు చిన్న పిల్లలు వస్తారని అది వలగొట్టడానికి నువ్వు ఉంటివి అని ఏంచి నన్ను సాగు కొట్టేటట్టు నువ్వు. ఇక మా అవ్వరు రమ్మంట, అట్లయితేనే అంకుతావు నువ్వు. అలానే కరెక్టే బరాబరే. మా ఆయనను రేపు రమ్మంటనే అమ్మ. ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు కానీ కాసేపు అయినాక ఫోన్ చేసి రమ్మని చెప్తా. చెప్పు అల్లుడు సంతకం పెడితేనే అలా చేస్తారు ఆపరేషన్. సరేనే. భయపడద్దు పిల్ల, భయపడితే బీపీ పెరిగింది అనుకో ఆపరేషన్ ఆపేస్తారు. అవునా అమ్మ, ఆపరేషన్ అయ్యేటప్పుడు నువ్వు నాతోటి ఉంటావా అని లోపట? అవ్వకే ఇప్పుడే పిత్తులు పడుతున్నాయంటే నీ పక్కన ఉంటదా? అబ్బో నేను ఉంటావు, నాకు అసలే భయం. అయినా లోపలికి రానియరు అనుకుంటా.
అనిస్తారా అనిలాత ఆయన నీకేమెరక నాకు తెలియదు నేను పక్కా పల్లెటూరు రాను కదా. ఏందే మేమంత సిటీలో పుట్టి పెరిగినా ఆమె మా అత్త సిటీలో పుట్టిందట. అవునా అనే సిటీలోనే పుట్టినా నేను. అప్పట్లో మా వాళ్ళు ముంబైలో పని చేసేటోళ్ళు ఆన్నే పుట్టినా. ఇక సిటీ కాదా పుట్టుడే సిటీలో పుట్టినట్టున్నావు. పెరుగుడు అంతా పక్క పల్లెటూరులోనే పెరిగినావు కానీ ఇక నా ముంగుడాక బాగా బాక్కలు కొడుతుంది ఇది డంబు. మటన్ తెచ్చినాక అండి పూరీలు అయ్యే అమ్మ. ఇప్పుడు తింటా రాత్రి తింటా. అరుగుతాయా అవ్వ చెప్పనవి. పూరీలు తింటే అరగనే అరగాయి. మీ అవ్వను నువ్వు మా తీపించుకుంటారు. లత అయితే మంచిగా వంగిత్తది పూరీలను. ఇప్పుడు నువ్వు నన్ను వంగి నేను చెయ్యాలని అదనే. ఇప్పుడు వంగుతలే వత్తమ్మా నేను చెప్తే. అయ్యో నేను దాల్చిస్తాను కాదు తీయే. నీకు పని అంటే ముందుగానే భయం అవుతుంది. అవు నేనే భయపడతా పని అంటే. తెల్లారితే ఇక ఒకటే రోజు ఉంటది డెలివరీ. నాకైతే భయం పాడైతుంది. నీ భయం పాడుగాను. నువ్వు ఆ పొల్లకు ధైర్యం చెప్పాలి కానీ నువ్వేందే భయపడేది. అత్తకు కూడా ఆపరేషన్ చేయించాలి అప్పుడు తెలుస్తుంది. ఇక దోస్తులు చూసిర్రా వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మా ఆడబిడ్డను అడ్మిట్ చేసుడు ఉంటుంది. చేసినాక ఏమవుతుంది మరి హాస్పిటల్లో ఏం కథ ఎవరు పుడతారు ఏంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తూ ఉంటుంది. ఆ పార్ట్ అయితే ఫుల్ కామెడీగా ఉండబోతుంది దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.